కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా మన రాష్ట్రంలో కేజీబీవీలో ఎక్కువగా ఉంటారు. అయితే అన్ని వాళ్ళకి సంబంధించి మెటర్నిటీ లీవ్స్ కి సంబంధించిన విషయం కానీ, సిఎల్స్ కానీ, వాళ్ళ జీతాలు ఇచ్చే విషయం కానీ, చాలా సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసే విషయం కానీ, చైల్డ్ కేర్ లీవ్స్ ఇచ్చే విషయము, తర్వాత వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయడము, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కువ టైం వాళ్ళు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. స్కూళ్ళలో నైట్ డ్యూటీస్ ఉంటాయి. చాలా రకాల పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థని బాగుపరిచే విషయం కాకుండా వాళ్ళు ఎన్నికైనటువంటి విషయము విద్యా వ్యవస్థను బాగు చేస్తామని, ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని ఎన్నికయ్యారు. కానీ ప్రభుత్వానికి లొంగిపోయి స్వలాభాలకి, ప్రోద్బలాలకి వాళ్ళ వైపు ఉండేసి ఈ సమస్యలు పట్టించుకోకుండా ఉండడం వల్లని అనేక సమస్యలు పెరిగిపోవడానికి అవకాశం ఏర్పడ్డది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి మల్కా కొమరయ్య గారు ఈ రోజు పిఆర్టీయూ అనేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు పనిచేసినటువంటి గత 10 సంవత్సరాలు కూడా వాళ్ళే పిఆర్టీయూ ఎమ్మెల్సీలే ఉన్నారు. వాళ్ళ యొక్క పని ఏంటంటే ఎమ్మెల్సీ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు సంఘ భవనాలకు పెట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ పనిచేయలేదు. వాళ్ళు కేవలం సంఘ భవనాలు నిర్మాణం చేసుకోవాలా, సంఘ భవనాలు నిర్మాణం చేసుకోవడం కదా చెప్తే ఒక ఉపాధ్యాయునికి ఒక గదికి నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు కాదు. అదేవిధంగా ఒక విద్యార్థికి ఒక సేవ చేసినటువంటి వ్యక్తులు కాదు. కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే వాళ్ళ యొక్క అనుబంధంగా పనిచేసినటువంటి వ్యక్తులు మాత్రమే కానీ ఎప్పుడు కూడా ఉపాధ్యాయ విద్యా వ్యవస్థకి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు పనిచేయలేదు ఆ ఎమ్మెల్సీలందరూ కూడా. పిఆర్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘానికి పనిచేస్తలేరు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పిఆర్టీలో పనిచేస్తున్నటువంటి ప్రాథమిక సభ్యుడు కూడా మన వైపు చూస్తున్నాడు. ఎందుకంటే మనం జాతీయ భావాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం పనిచేస్తున్నాం కాబట్టి మన వైపు వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ రోజు వాళ్ళ యొక్క చూపే ఈ రోజు మల్కా కొమరయ్య గారికి విజయం సాధించడానికి మార్గం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అది కనపడని యుద్ధం. ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారు గెలుస్తారు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయ సమస్యల మీద గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న సంఘం ఏదైనా ఉందంటే ఏ ఉపాధ్యాయుని కదిలించండి తప్పస్ అని చెప్తారు. ఎందుకంటే 317 విషయంలో కానివ్వండి, అంటే పిఆర్సీ విషయంలో కానీ, బీఆర్కే భవన్ ముట్టడించిన దమ్మున సంఘం ఏదంటే తపస్సుంది. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు భయపడి ఏ ఉపాధ్యాయ సంఘం సపోర్ట్ చేయకుండా కూర్చున్న సమయంలో మా రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము హైదరాబాద్ లో బీఆర్కే భవన్ ని సుమారు 400-500 మంది కార్యకర్తలతో ముట్టడించడం జరిగింది. అలా ఏ సంఘం కూడా పిలిపివ్వలేదు. ఆ మధ్య కాలంలో ఏ సంఘం కూడా ప్రభుత్వానికి భయపడి కానీ, ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్న సంఘాలుగా ఉన్నాయి. కానీ ఈ తపస్సు మాత్రం ఏ ప్రభుత్వానికి తొత్తుగా ఉండదు. ఉపాధ్యాయ సమస్యల మీద చిత్తశుద్ధిగా ఉంటుంది. జాతీయత భావాన్ని కూడా కలిగి ఉంటుందండి. ఆ భావంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఆ భావం ప్రతి ఉపాధ్యాయుల్లో ఉంది. అది నిశ్శబ్ద యుద్ధం లాగా ఓటు మల్కా కొమరయ్య గారిని 1వ నెంబర్ ప్రిఫరెన్స్ లో ఇచ్చి ఖచ్చితంగా గెలిపిస్తుంది మేము నమ్ముతున్నాం. జై తపస్, భారత్ మాతాకి జై. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. టీచర్ సోదర సోదరీమణులారా, మీ అమూల్యమైన ఓటును మల్కా కొమరయ్యకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి.